వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా తరలివచ్చిన యువత జెండా ఊపి యువత పోరు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి యువత సమస్యలపై వినూత్న రీతిలో రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేసిన యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున నెల్లూరు ఓల్డ్ జెడ్పీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు యువతకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ సాగిన ర్యాలీ యువత పోరు విజయవంతం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్న యువత నెల్లూరు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా యువత భారీగా తరలివచ్చారు. ఓల్డ్ జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు యువత నిరుద్యోగుల ప్రభుత్వ వ్యతిరేక వినాదాలతో ర్యాలీ హోరెత్తింది. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకొని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్లు, డిఆర్ఓ భాస్కర్ రావుకి యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మెమోరాండం అందజేసి యువత నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు యువతను దగా చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన విభాగం అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నప్పటికీ చంద్రబాబు చేత తల్లికి వందనం అమలు చేయించిన ఘనత వైఎస్ఆర్సీపీ యువజన విభాగానిదేనన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మెడలు వంచి యువతకు నిరుద్యోగ భృతి కూడా అందే విధంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని జిల్లాలో దిగ్విజయంగా నిర్వహించామని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి అన్నారు. ఈ రోజు చంద్రబాబు చేస్తున్న అన్యాయాలకు యువతతో పాటు విద్యార్థులు కూడా ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు కళాశాలల నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యోజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ ఈ రోజు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో జిల్లాలో పెద్ద ఎత్తున యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను చెప్తాను కొంచెం అలా దయచేసి దగ్గర రండమ్మా. అలా 40 నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ఇన్ఛార్జ్ కమిటీ మెంబర్లకు మరియు ఇతర యువకులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరిపోతుంది.
అలా దాదాపు సంవత్సరం గడిచిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈరోజు మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాలతో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు మరి ముఖ్యంగా మా నాయకుడు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు యువత పోరు అనే కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న యావత్ యువత అందరితో కలిసి విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఒక్క పిలుపుతో ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నలుమూల ప్రాంతం నుంచి కూడా ప్రతి ఒక్క యువకులు కూడా తరలి రావడం జరిగింది. అంత వేల మంది యువకులు భారీ ఎత్తున తరలి వస్తున్నారంటేనే ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకాన్ని కూడగట్టుకున్నారని ఈ విషయాన్ని బట్టి మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకటే చేస్తా ఉన్నా, ఈ సంవత్సర కాలం గడిచింది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు మొదటగా గుర్తించేవాళ్ళు యువకులు అంటే ఆశావాహులు కాబట్టి ఉద్యోగాలు ఇస్తామంటే ఆశపడతారనే ఉద్దేశంతో ప్రతి ఎన్నికల ముందు ఆ మేనిఫెస్టోలో ఆయన లక్షల కొద్ది ఉద్యోగాలు ఇస్తాము, వేల కొద్ది వృత్తి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ మేనిఫెస్టోని చెత్తకుప్పలో పడేసి ఆయన యువకులకి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు వెన్నుపోటు పొడిచే అలవాట్ల భాగంగానే వెన్నుపోటు పడుస్తూనే ఉంటాడు. అందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో 5 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి కింద ఒక మనిషికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఒక్కొక్క నిరుద్యోగికి 36,000 రూపాయలు బాగీపడ్డ ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో మొన్నటి రోజున మా అధినాయకుడు ఆదేశాల మేరకు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందని తెలియజేస్తూ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదే కానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తంగానే మొదలుపెట్టి పుస్తకాలు గాన ముద్రించబడితే దాదాపుగా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊర్లో మినీ లైబ్రరీ ఓపెన్ చేయొచ్చు. అబద్ధాల చంద్రన్న మోసాల బాబు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మినీ లైబ్రరీ ఓపెన్ చేసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అని తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా వాలంటీర్లు నమ్మి వాళ్ళు ఈయన నమ్మి 5,000 నుంచి 10,000 ఇస్తారని చెప్పి వాలంటీర్లు నమ్మితే వాళ్ళని నట్టేట ముంచాడు. 2,50,000 కుటుంబాలు నడి పాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతను మోసం చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా పండిన పంట చేతికి అంటక రైతులు అల్లాడుతూ ఉంటే విజయవాడలో జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఉండా. ఒక పక్క ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు చేసి గందరగోళంగా ఇబ్బందులు పడుతూ ఉంటే దారుణంగా 15-16 మందిని అతి దారుణంగా చంపేస్తే ఈ రోజు దాకా కూడా వాళ్ళ మీద చర్యలు లేకపోగా విశాఖపట్నంలో యోగాంధ్ర అని చెప్పి గిన్నిస్ బుక్ల పేర్ల కోసం తహతహలాడిపోతుండే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు మాటలను మోసపోతున్న యువత అందరూ కూడా తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గతంలో మాకు 1,30,000 స్టాండర్డ్ ఉద్యోగాలు ఒకటేసారి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు, 2,50,000 మందికి వృత్తితో కూడిన వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని తలుచుకుంటూ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మోసపోయారు, మేమందరం కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నమ్మి మరొకసారి మోసపోయామని తెలియజేసుకుని ఈరోజు ఏ కార్యక్రమం మా అధిష్టానం నుంచి పిలిపించినా సరే అద్భుతంగా ప్రజల నుంచి స్పందన వస్తున్న సంగతి మీరు చూస్తూ ఉన్నారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిగాన మార్చుకోకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజలకు చేసిన వాగ్దానాలను కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అమలుపరిచే కార్యక్రమం కానీ చేయకపోతే రాబోయే రోజుల్లో యువత తరపున ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, యువ కాన్స్టిట్యున్సీ యువ ప్రెసిడెంట్లకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆశిత్ రెడ్డికి ఇట్లా ప్రతి ఒక్కరికి పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా మా పోరాటాలు ఉండబోతుందని తెలియజేస్తా ఉన్నాం.
పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, అదేవిధంగా మా నాయకులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు యువజన విభాగంతో కలిసి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చే కార్యక్రమం మరియు నిరసన తెలిపి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు యువతకి అదేవిధంగా విద్యార్థులకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో తెలియజెప్పడానికే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం అదేవిధంగా అర్జీ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు బూటకపు హామీలు ఇచ్చి ఈరోజు ఆయన అధికారంలోకి రావడం జరిగింది. రావడంతోనే ఇందులో ముఖ్యంగా ప్రధానంగా వెన్నుపోటుకి గురైంది విద్యార్థులు అని చెప్పేసి మీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారికి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు పరీక్షలు రాయాలంటే హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి. యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా మీరు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పే పరిస్థితి. అదేవిధంగా మరోవైపు పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారిది వేరే బాధ. ఎందుకంటే వారు ఉద్యోగాలకు వెళ్తుంటే అక్కడ సర్టిఫికేట్లు అడుగుతారు. ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా యాజమాన్యాల చేతుల్లోనే ఉంటాయి. ఈ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో మీరు ఫీజు చెల్లిస్తేనే, మీరు ఫీజు కంప్లీట్ చేస్తేనే మేము ఆ సర్టిఫికేట్లు మీకు ఇస్తాము, తద్వారా మీరు ఉద్యోగాలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి విద్యార్థులకి ఎంతో ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. దీన్ని చూసిన తల్లిదండ్రులు పాపం ఏమీ చేయలేని దయనీయ పరిస్థితిలో ఈరోజు వారి దగ్గర ఉన్న కొద్దో గొప్ప బంగారం లేదంటే ఇంట్లో ఉన్న ఏదైతే విలువైన సామాన్లు ఉన్నాయో అవి తాకట్టు పెట్టి ఈరోజు ఆ డబ్బుతోటి ఫీజులు కట్టే పరిస్థితి. మరోవైపు ఆ వస్తువులు కానీ ఆ బంగారం కానీ పెట్టుకోలేని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. ఎందుకంటే ఆ విద్యార్థులు ఈరోజు అర్ధాంతరంగా వాళ్ళ చదువులు కూడా వాళ్ళ భవిష్యత్తును కూడా అన్నీ వదిలేసి ఈరోజు డెలివరీ బాయ్స్గా, ర్యాపిడో రైడర్స్గా, అదేవిధంగా కూలి పనులకు వెళ్ళే పరిస్థితి. గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం ఎదురైంది. ఆ కరోనా కష్టకాలంలో కూడా ఆయన ఎక్కడా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆపకుండా సకాలంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, హాస్టల్ ఫీజులు కావచ్చు, ప్రతి ఒక్కటి అందేలా చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఉన్న బాకీలు కావచ్చు, ఈ ప్రభుత్వంలో పడిన బాకీలు కావచ్చు, మొత్తం కలిపి 6,400 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 750 కోట్లు మాత్రమే తూతూ మంత్రంగా చెల్లించి ఈరోజు విద్యార్థుల్ని నట్టేట ముంచారు. ఇందులో భాగంగా యావత్ విద్యార్థులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగానికి మద్దతు తెలిపి వారి రోజు తలపెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో మా వంతుగా మేము వారికి సహకారం అందించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంకి మేము చెప్పేది ఒకటే, 2027లోనో 28లోనో జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ జమిలీ ఎన్నికలు కనుకైతే వస్తే ముందుగా ఇదే విద్యార్థులు, ఇదే యువత కలిసి ఈ ప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కేస్తామని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు చీదెళ్ల కిషన్, యువజన విభాగ రాష్ట్ర అధికారిక ప్రతినిధిని. ముఖ్యంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగర సమన్వయకర్తలు, అలాగే నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే మా జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమము యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యువత పోరుకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువతని వంచడమే చంద్రబాబు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆయన గద్దెనెక్కుతారో అప్పుడు యువకుల్ని వంచడమే ఒక ప్రధాన లక్ష్యంగా ఆయన ముందుకు సాగడం జరుగుతుంది. గతంలో కూడా 2014 నుంచి 19 అప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తాను లేదా మీకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ఉద్యోగాలు కల్పించలేకపోయాడు. ఆనాటి ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా 2014 నుంచి 19 దాకా సింగిల్ రూపీ కూడా ఇవ్వలేని దౌర్భాగ్యంలో మా యువకులందరూ ఉన్నాము. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మా ప్రతిపక్ష నాయకులు పోరాటాల మేరకు తూతూ మంత్రంగా 6 నెలలు మాత్రమే 2,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. అదే ధోరణిలో ఇప్పుడు 2024లో కూడా
అదే ధోరణిలో యువకుల్ని మోసం చేసి యువకుల్ని ఎలక్షన్లకు వాడుకొని వారికి అభూత హామీలు కల్పించి ఏదైతే సూపర్ 6 అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేశాడో అదే విధంగా యువకుల్ని కూడా మోసం చేసి వారిని వాడుకొని ఈరోజు రోడ్డును పడేయడం జరిగింది. సంవత్సర కాలం అయింది. సింగిల్ ఒక్క రూపాయి కూడా యువకులకి నిరుద్యోగ భృతి కల్పించలేదు, అలాగే ఉద్యోగాలు కల్పించలేదు. ఏదేదో గ్రాఫిక్స్ చూపిస్తాడు, మేము బాబు వస్తే జాబ్ గ్యారంటీ అంటాడు, ఉద్యోగాలు ఉపాధి ఏందేదో ఒక మీడియా ఆయన సొంత మీడియాను పెట్టుకొని ఒక ప్రవాహం మాదిరి మాటలు చెప్పి యువకుల్ని అలాగే ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఈరోజు మీరిచ్చే నిరుద్యోగ భృతి 20 లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి 36,000 రూపాయలు మీరు బాకీ పడ్డారు. సంవత్సరానికి 7,200 కోట్లు మీరు బాకీ పడ్డారని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిరుద్యోగులకే మీరు ఇంత బాకీ పడ్డారు. ఏదైతే ప్రతిపక్ష నాయకులు గొంతు విప్పుతారో వాళ్ళ మీద అక్రమ కేసులు, కొట్టించడాలు, వారిని జైల్లో నిర్బంధించడాలు. ఉదాహరణ చూస్తే నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో బంధించారు. ఈరోజు మా నాయకుల త్యాగమే, రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుల త్యాగమే ఈరోజు తల్లికి వందనం రాష్ట్ర ప్రజలకి మా ఘనతగా భావిస్తున్నాం. తల్లికి వందనం ప్రజలకి అందించింది. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పోరుకి నాంది పలికాడు. అదే నిరుద్యోగ భృతికి యువత పోరు అని ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాక్షన్ తీసుకున్న పక్షంలో రానున్న రోజుల్లో దీన్ని మరింత ఉధృతం చేసి రాస్తా రోకాలు ధర్నాలకు కూడా మా యువకులందరం ఏమాత్రం తగ్గమని చెప్పని మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాము. అలాగే వాలంటీర్ల వ్యవస్థను కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలో రాగానే మొదటి ఆలోచించిన వ్యక్తుల గురించి ఎవరంటే యువకుల గురించి ఆలోచించారు, యువతల శక్తి గురించి ఆలోచించారు. అలాగే సచివాలయం ద్వారా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించారు. ఆ ప్రాంత ప్రజలకు, ఆ ప్రాంత యువకులే ఉపయోగపడాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థని మోసం చేశారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ కుటుంబాలంతా రోడ్డును పడేసిన ఘనత మీ చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పి మేమంతా సగౌరవంగా అడుగుతున్నాము. రానున్న రోజుల్లో మీ చేత సూపర్ 6 మీరు ఎట్టయితే ఒక పత్రం తీసుకొని ఆయన 15,000 తిరిగాడో అలాగే ఒక పత్రం తీసుకొని దాని మీద సూపర్ 6 హామీలు మీ మేనిఫెస్టో అంతా రాసి సంతకాలు పెట్టించున్నారు. అవన్నీ మీ చేత చేపించే బాధ్యత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మా నాయకులు తీసుకుంటారుగా మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ మా మీద ఎన్ని అక్రమ కేసులు బనాయించినా మేము తగ్గేదే లేదు, మీ చేత పనులు చేయిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ జై జగన్.